అయినా తరుణ్కి నాకన్నా కపట నాటకాలాడే మరదలే ఎక్కువైపోయింది. అందుకే నా పోరు భరించలేక ప్రశాంతత కోసం స్టేషన్కి వెళ్లడం తప్ప ఆయన ఇంకేం చేస్తారక్కా? నువ్వు అన్న దాంట్లో అస్సలు తప్పులేదు హారిక. ఒకవైపు కట్టుకున్న భార్య కన్నీళ్లు, ఇంకోవైపు వెనకేసుకొస్తున్న మరదలి ఉష మౌనం. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరిని వెనకేసుకురావాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోయి ఉంటాడు. అది సరే గాని రాత్రి నుంచి నీ కంటికి కునుకు లేదు, కడుపు కన్నం లేదు. అస్సలు నువ్వు ఇలా తిండి తిప్పలు లేకుండా ఎంతసేపు కూర్చుంటావో నాకు అర్థం కావట్లేదు. ఉపవాసాలుంటే నిజాలు బయటికి రావు హారిక, మన ప్రాణాలు పోతాయి. అది అర్థం చేసుకో. రా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. చూసావమ్మా, హారిక ఉషా మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి మేఘన ఎంత గట్టిగా ప్రయత్నిస్తుందో. ఒకప్పుడు శత్రువులు సామ్రాజ్యాలు కూల్చడానికి సరిహద్దుల్లో సైన్యాన్ని పెట్టేవారు. కానీ నా భార్య ఈ ఇంటిని కూల్చడానికి టైం దొరికినప్పుడల్లా మాటల తూటాలు వదులుతుంది. మురారి దొరికాడనే సంతోషం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందంటే అది మేఘనకే. ఎందుకంటే బాబు దొరికిన సంతోషం కంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఉషాపై కిడ్నాప్ ముద్ర వేసి హారిక మనసుని విరగ్గొట్టే అవకాశం దొరికింది. ఇప్పుడు మేఘన అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటుంది. అవును సంజయ్, ఉషా హారిక మధ్య గొడవ మొదలుపెట్టిన మేఘన ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది. ఉషా, ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా రామ్మా. పదండి బాబుగారు. సార్, కొరియర్. సంజయ్, ఆ లెటర్ ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏంట్రా సంజయ్, ఆ లెటర్ ఏంటి? అందులో ఏం రాస్తుంది? ఉషతో కాపురం చేయలేనని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. ఏంట్రా నువ్వనేది? కిరణ్ విడాకుల కోసం నోటీస్ పంపించాడా? అవునమ్మా, ఉషతో విడాకులు కావాలంటూ స్వయంగా కిరణే ఈ నోటీస్ పంపించాడు. ఉషకి విడాకుల నోటీస్ పంపించి నా మరిది కిరణ్ చాలా అంటే చాలా మంచి పని చేశాడు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన భార్యే కారణం కూడా చెప్పకుండా దూరం పెడుతుంటే ఏ భర్త అయినా ఎంతవరకు భరిస్తాడు చెప్పండి? ఇన్నాళ్ళు ఉష పెడుతున్న మానసిక బాధని, తను చూపిస్తున్న నరకాన్ని భరించలేక కిరణ్ ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చుంటాడు. మరంతేగా మేఘనక్క, ఈ ఇంట్లో అందరి ముందే మురారి రోడ్డు మీద దొరికాడని ఇంత పెద్ద నాటకం ఆడిందంటే ఇక అక్కడ ఆఫీస్లో కిరణ్ దగ్గర ఇంకెంత భయంకరమైన నాటకం ఆడిందో, అమాయకుడైన కిరణ్ గుండెను ఇంకెంత దారుణంగా గాయపరిచిందో.
నాకు తెలిసి కిరణ్ ఒక భర్తగా తన భార్య నుండి కేవలం నమ్మకాన్ని కోరుకున్నాడు. కానీ ఈవిడ ఆ నమ్మకాన్ని మోసంగా మార్చేసింది. దాంతో కిరణ్కి మనసు విసిగిపోయి ఈ విడాకుల కోసం నోటీస్ పంపించుంటాడు. నన్నడిగితే ఉష చేసిన తప్పులకి తనకి సరైన శాస్తి జరుగుతుంది. కిరణ్ ఎందుకిలా చేస్తున్నాడు, ఎందుకింత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు, వాణ్ణి అడిగి తెలుసుకోవాలి. కిరణ్ గారు, మీరు చెప్పినట్టుగా మీ భార్యతో విడాకులు తీసుకోవడానికి ఉషగారికి నోటీసులు పంపించాను. ఓకే, మా ఇద్దరికి డివోర్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కిరణ్ గారు, అందువల్ల 6 months to 1 year వరకు టైం పట్టొచ్చు. మీకు విడాకులు త్వరగా కావాలని అనుకుంటే, మీ ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని చెప్తే వెంటనే విడాకులు దొరుకుతాయి. లేదనుకోండి, మీ ఆవిడపైన లేనిపోయిన నిందలు వేసి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదని వాదిస్తే ఇంకా తొందరగా పని పూర్తి కావచ్చు. లాయర్ గారు, విడాకులు తీసుకోవడం కోసం తన పైన అనవసరపు నిందలు వేయడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా ముందు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. నేను మీకు కాల్ చేస్తాను, బయలుదేరండి. అలాగే కిరణ్ గారు. రే కిరణ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఉషపై నీకెంత కోపం ఉంటే మాత్రం ఉషకి డైవర్స్ నోటీస్ పంపించడం ఏంట్రా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుందమ్మా, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు నా భార్య మాత్రమే నా జీవితం అనుకుని బతికి నాకు అలా అనుకోవడంలో ఎంత తప్పు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఉష నన్ను ఎన్నిసార్లు దూరం పెట్టినా మళ్ళీ సర్దుకుపోయి తన గురించి ఆలోచించి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే తను దూరం పెడితే సర్దుకుపోవడం, తను పట్టించుకోకపోతే బాధపడ్డం అనేవి వదిలేశాను. అలా వదిలేశాను కాబట్టే తనకి డివోర్స్ నోటీస్ పంపించాను. చూడు కిరణ్, భర్త తప్పు చేస్తే భార్య అర్థం చేసుకోవాలి, భార్య తప్పు చేస్తే భర్త అర్థం చేసుకోవాలి. అదేరా సంసారం అంటే. నేను ఇన్ని రోజులు అలా అనుకునే ఉషాను అర్థం చేసుకున్నానమ్మా. ఇంకా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. నేను అర్థం చేసుకోవాలి అని అనుకోవట్లేదు కూడా. అది కాదు కిరణ్, ఒకసారి నేను చెప్పేది వినరా? వద్దమ్మా, నేను ఇంకేది వినను. అయినా నాకు ఇంకా నచ్చ చెప్పాలని చూడకు. ఎందుకంటే ఉష గురించి నేను ఎక్కువ ఆలోచించాలనుకోవడం లేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. కిరణ్, ఉషా, చూడమ్మా ఉషా, నన్ను కేవలం నీ బావగారిలా కాదు, నీ సొంత అన్నలా అనుకొని ఒక్కసారి నేను చెప్పేది విను. జీవితం అనే సుదీర్ఘ ప్రయాణంలో మనం గుండెల్లో దాచాల్సిన రహస్య విషయాలతో పాటు అవసరమైనప్పుడు ఓపెన్గా చెప్పాల్సిన నిజాలు కూడా చాలా ఉంటాయమ్మా. అయితే నువ్వు వాటన్నిటినీ ఒకే తాడుకు కట్టి మౌనంతో ముడిపెట్టి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నిన్ను ప్రాణంగా తన సొంత చెల్లెల కన్నా విపరీతంగా ప్రేమించింది హారిక. అలాంటి హారికని సైతం ఆ మేఘన్ ఇవాళ
నీపైన భయంకరమైన బ్రహ్మాస్త్రంలా వాడుకునే ఛాన్స్ నువ్వే ఇస్తున్నావు అనిపిస్తుంది. అందుకే నేను చెప్పేది విని నీ మౌనం వదిలే. ఇవాళ నీ మౌనం అనే బోన్లో నువ్వు చిక్కుకున్నావు కాబట్టి ఆ మేఘన ఇంట్లో అందరి ముందు నిన్నొక కిడ్నాపర్లా నిందించి వేటాడుతోంది. హారిక ఆవేశాన్ని మేఘన తన పగకు ఇంధనంలా వాడుకుంటుంది. అంతేకాదు, నిన్ను తన ప్రాణం కన్నా తన ఊపిరి కన్నా ఎక్కువగా నిస్వార్థంగా ప్రేమించే నా తమ్ముడు కిరణ్ కూడా సుదీర్ఘమైన నీ మౌనం వల్ల ఎంత గాయపడ్డాడో చూసావుగా. అందుకే నా మాట విని ఇప్పటికైనా నీ మనసులో ఉన్న నిజమేంటో చెప్పమ్మా. లేకపోతే ముందు ముందు చాలా ప్రమాదాలు జరుగుతాయి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. హ్మ్. మేడం ఏంటి సార్ అంత దిగులుగా వెళ్ళిపోతున్నారు? ఏవైంది సార్? చెప్తాను బాసు, కానీ ఇప్పటి నుండి నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాను. ఈ రోజు నుంచి మా తమ్ముడు కిరణ్ కూడా ఆఫీస్కి వస్తాడనుకుంటా. అందుకే ఆఫీసులో కిరణ్ ఉషా మధ్య జరిగే ప్రతి ఒక్క విషయం నువ్వు ఎప్పటికప్పుడు సీక్రెట్గా నాకు తెలియజేయాలి. సరేనా? సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఉషతో కాపురం చేయలేదని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. నన్ను అడిగితే ఉష చేసిన తప్పులకి తనకి సరైన శాస్తి జరుగుతుంది. ఐఎమ్ సారీ. నేను దూరంగా ఉండటం, మిమ్మల్ని మానసిక నరకంలోకి నెట్టడం నాకు కోరిక కాదండి. నా ప్రమేయం లేకుండా విధి ఆడుతున్న వింత నాటకానికి నేను తల వంచుతున్నాను. అంతేకాని మీ పైనున్న ప్రేమకు నేనెప్పటికీ ఎదురు వెళ్ళలేనండి. అది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏమైంది కిరణ్మయ్య? కిరణ్ దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడేం జరిగింది? విడాకుల నోటీస్ గురించి వాడు ఏమంటున్నాడు? ఆ నోటీస్ వెనక్కి తీసుకుంటా అంటున్నాడా? ఏం చెప్పమంటారండి, కిరణ్కి ఉషపైన పుట్టిన ఆవేశం ఏమాత్రం తగ్గేలా కనిపించట్లేదు. ఇన్నాళ్లు గడుస్తున్నా కాని ఉష ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం, కిరణ్ను పదే పదే దూరం పెడుతూ ఉండడం, అవన్నీ వాణ్ణి మానసికంగా చాలా దెబ్బతీశాయి. వాడి ప్రేమని, వాడి నిజాయితీని ఉష అవమానించింది అనే గాయం వాడి గుండెల్లో అగ్నిపర్వతంలా రగులుతోంది. ఇప్పుడు వాడికి నేనెంత నచ్చ చెప్పాలని చూసినా వాడు నా మాట అస్సలు వినట్లేదు. అంతేకాదు, ఇక నుండి ఉషను అర్థం చేసుకోవడం
తన కోసం బాధపడటం పూర్తిగా వదిలేశాను అని తేల్చి చెప్పేశాడు. ఆహా, ఎంత అద్భుతమైన వార్త విన్నాను. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలానే ఒకరిపైన ఒకరు పగ పెంచుకొని అపనమ్మకాలతో రగిలిపోతూ వాళ్ళ ఈగోలతో కొట్టుకొని చావాలి. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోవాలి. ఇప్పటికైతే ఉష కథ ముగిసిపోయింది. మిగిలిన వాళ్ళ కథలు కూడా చిన్నగా ముగించాలి. మీరు చెప్పేది వింటుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉందత్తయ్య. ఇవాళ కిరణ్ అంత కఠినంగా మారాడంటే దానికి కారణం ఆ ఉషే కదా. అసలు ఆ ఉషని పెళ్లి చేసుకొని కిరణ్ తన జీవితంలో ఏనాడు సుఖపడింది లేదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక బాధ. ఉషకి బంగారం లాంటి భర్త దొరికినా ఇన్ని రోజులు ఆ భర్త ప్రేమని బానిసత్వంగా చూసింది తను. ఇప్పుడు కిరణ్ తిరగబడి మంచి పని చేశాడు. ఇక చాలా ఆప్ మేఘన. ఉషని పెళ్లి చేసుకుని కిరణ్ సుఖపడినట్టు లేదు అని నా కోడలి క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా అడవిలో ఉన్న ముళ్ళ చెట్టెప్పుడు పూల తోటలోని పరిమళాన్ని తప్పుపడుతుందట. అలాగే మనసంతా విషం నిండి నీకు ఉష తాలూకు పవిత్రత తప్పుపట్టే అర్హత లేదని తెలుసుకో. కిరణ్ గురించి, ఉష గురించి, వాళ్ళ సంసారం గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకున్న సంజయ్ని చూసి మేం కూడా పాపం అనుకునేవాళ్ళం. నీ నవ్వుల వెనుకున్న రాక్షసత్వం తెలియక నిన్ను పెళ్లి చేసుకున్న సంజయ్ జీవితాన్ని నువ్వెప్పుడో పాడు చేశావు. వాడి బ్రతుకు చూసి రోజూ మేం లోపల బాధపడుతూనే ఉన్నావు. మరి దానికేం సమాధానం చెప్తావు? ఈ ఇంటి పెద్ద కోడలైన నన్ను ఇన్ని మాట్లాడడానికి ఎంత పొగరు కిరణ్ మే నీకు చూపిస్తా. ఈ మేఘన్ అంటే ఏంటో చూపిస్తా. నా పరువు తీయాలని చూసిన మీకు ప్రశాంతత లేకుండా చేస్తా. క్షణం మిమ్మల్ని ఏడిపించకపోతే నా పేరు మేఘనే కాదు. హారిక, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పక్క, ఏమైందక్క? ఎందుకంత కోపంగా ఉన్నావు? చూడు హారిక, ఇంత దూరం వచ్చాక ఆ రహస్యం నీ దగ్గర దాచడం నాకు అస్సలు ఇష్టం లేదు. రహస్యమా? ఏంటక్క అది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అదంతా నేను నీకు మాటల్లో చెప్పడం కాదు. నిన్నొక ప్లేస్కి తీసుకెళ్లి అర్థమయ్యేటట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. రా రా. అక్క, అరే చూడు, ఈ కార్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. నీ కారే అలా ఉంది. చూడు, జూయి మళ్ళీ. చూడు చూడు చూడు, అలా స్పీడ్ గా వెళ్ళకరా. ఆ. ఆ. తరుణ్, హాయ్ ప్రభు. తరుణ్ గారు, ఇదేనా రావడం? హారిక గారు ఎలా ఉన్నారు? తను బానే ఉంది. ఏంటి తరుణ్ గారు, మా మురారి కోసం ఏవేవో చాలానే తీసుకొచ్చినట్టున్నారు. మీరు మాకు ఎంతో సహాయం చేశారు తరుణ్ గారు. మాకు యాక్సిడెంట్ అయి మేం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మా మురారి తప్పిపోయి మేం నరకం అనుభవిస్తున్నప్పుడు మీరు మీ కుటుంబం చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సమయంలో మీరు మాకు అండగా ఉండకపోయుంటే
మా పరిస్థితి ఎలా ఉండుండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే ఇప్పుడు మీరు బయట వాళ్ళు కాదు, మా వాళ్ళు, మా కుటుంబంలో ఒకరు. అందుకే మీరు తీసుకొచ్చినవి నిరభ్యంతరంగా మురారికి తినిపిస్తాను. ఎప్పుడు ఎదురే పడని సరదా ఎదురైందిగా, ఎప్పుడు ఎవరు అనని విషయం తెలిపింది. మురారి, అలలాగా ఎగిసింది అలిసున్న ప్రాణం, కదిలింది నాలో మౌనం, ఆ చిన్ని నవ్వుల్లో చిగురించే. నాన్న మురారి, నీకోసం ఎంతో ప్రేమగా ఇవి తీసుకొచ్చిన తరుణ్ అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అంకుల్. కాలం దాచిన ఎన్నో కమ్మని కలలే చూసి. కూర్చోండి తరుణ్ గారు, నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను. రా నాన్న. దాదా, అసలు నాతో మాట్లాడడానికి ఎవరు నువ్వు? నా జీవితానికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆ రోజు హాస్పిటల్లో మీ బాబు చనిపోయాడని అందరూ అనుకున్నారు కదా, కానీ అది నిజం కాదు హారిక గారు. రీసెంట్గా నాకు ఈ విషయం తెలిసిన తర్వాత బతికున్న మీ బాబును వెతకడానికి తరుణ్ గారికి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. భూమి ఆకాశం తలకిందులైనా సరే ఈ కిరణ్ జీవితం నుండి నువ్వు విడిపోవడం మాత్రం ఖాయం. ఇకపై మనం మాట్లాడుకునేది ఆఫీస్లో కూడా లేదు, న్యాయం జరిగే కోర్టులో మాత్రమే.